వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నిన్న ఒక వీడియో పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో. ప్రకాష్ గారితో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక విశ్లేషణ చేశాం. అంటే సార్ చాలా మటుకు ఆ, తన అనుభవాలను పంచుకున్నారు మనతో. అండ్ హౌ ఈస్ తెలంగాణ ఇన్ లాస్ట్ 12 years ఇట్లా చాలా మాట్లాడుకున్నాం కదా. అది నేను ఒక 2 parts గా డివైడ్ చేసి పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2. అయితే అవుట్పుట్ ఏంటిది మరి ఇంత 2 parts గా పెట్టాను కదా. అవుట్పుట్ ఏంటి అంటే నాకు గట్టి కొడితే ఒక 700 వ్యూస్ కూడా రాలేదు. 700 వ్యూస్ కూడా రాలేదు. ఇది ఇది నాకు ఎట్లా ఉన్నప్పటికీ సారికి మాత్రం సారిని మాత్రం కొంచెం అవమానించినట్టే. ఎందుకంటే సార్ లాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మినిమం ఒక 50,000 లక్ష ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. ఇందులో సార్ తప్పు లేదు. ఎందుకంటే దానికి నేను సార్కి సారీ చెప్పాల్సిందే. తప్పంతా నాదే ఉంది దాంట్లో. ఆ, అంత అంత పెద్ద ఆయన మనకి ఫస్ట్ పాడ్కాస్ట్ ఫస్ట్ పాడ్కాస్ట్ నాది. ఆ, అందరికీ తెలుసు. అప్పటికి సార్ అడిగారు, ఇంతమందిని మీరు ఇంటర్వ్యూ చేశారు అని అడిగాడు. అడిగితే నేను అన్నా, సార్ నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు సార్, మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నా సార్. ఆ, మీరు నాకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంటే, సార్ అసలు ఏమీ అనలేదు. నేను అనుకున్నా సార్ ఏమని అంటారేమో ఇంక నేను, అంటే అంత పెద్ద అయినా కదా, సార్ ఏమని అంటారేమో అనుకున్నా, కానీ అసలు ఏమీ అనలేదు. నేను నేను చాలా ఆశ్చర్యపోయినా. ప్రకాష్ గారిని మనం బుక్ లో చదవడమే తప్ప ఐ హావ్ నెవర్ మెట్ హిమ్ ఇన్ పర్సన్ ఆర్ నెవర్ హ్యాడ్ ఎ కన్వర్సేషన్ ఎర్లియర్ ఇన్ ఎనీ ఫామ్ కదా. సో అట్లాంటిది నేను వెళ్ళి సార్ని అడిగితే సార్ మాతో మాట్లాడి మధ్యాహ్నము ఫస్ట్ నేను ఇది పంచుకుంటా నా, అంటే ఐ వాంట్ టు షేర్ దిస్. ఎందుకంటే ఐ వెరీ 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 హ్యాపీ హ్యాపీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. దో ద అవుట్పుట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. నేను అనుకున్నంత ఆ సాటిస్ఫాక్షన్ రాకపోయినప్పటికీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే అంత పెద్ద ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కో ఫౌండర్ అయి ఉండి ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ కోసం పోరాడి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక కొత్త యూట్యూబర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వస్తే ఒక్క కొంచెం కూడా నాట్ ఈవెన్ 1% ఈగో కూడా లేకుండా నాతో మాట్లాడిన విధానము. అయితే మేము సార్ ఏమన్నారంటే పొద్దున్న 12 o'clockకి అంటే అమ్మా అన్నారు. మేము 11:30కి వెళ్ళినాము. అప్పటికి ఇంకా సార్ రాలేదు. సార్ రాకపోతే ఆ, అక్కడ వాళ్ళ మేడం చెప్పారు, సార్ టైం పడుతుందండి, 1 o'clock వస్తారు. 1 o'clock వస్తారంటే మేడం మేము వెయిట్ చేస్తాం మేడం, మా కెమెరామెన్ మేము వెయిట్ చేస్తామని వెయిట్ చేస్తున్నాం. అయితే మాకు స్పెషల్గా భోజనం తెప్పించారు 1కి. అరే మాకు మేము ఆశ్చర్యపోయినాం. అరే మాకెందుకు సార్ భోజనం లేదు, సారే తెప్పించారు. భోజనం తెప్పించారు, మేము భోజనం చేసాము. సార్ కరెక్ట్ 1:10కి వచ్చారు. 1:10 నుంచి స్టార్ట్ చేస్తే ఒక 2 hours కంటిన్యూస్ గా చేసాం. సార్ భోజనం కూడా చేయలేదు. 3:30 వరకు చేసామండి. 3:30కి చేసాం. సార్ బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకొని ఒక 1 hour లో మళ్ళీ అప్పుడు మేము మా చిన్న చిన్న పనులు చేసుకున్నాం. సార్ అప్పుడు భోజనం చేసి వచ్చారు. మళ్ళీ ఇంకొక 1 hour తీసుకున్నాం. మొత్తానికి సాయంత్రం 5 6 అయింది. ఎంతసేపు ఇచ్చాడు టైం? 1 hour, 1 o'clock నుంచి 6 o'clock వరకు. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే చాలు అనుకున్నా. అలాంటిది ఆ, సార్ అంతసేపు టైం ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రకాష్ సార్ ఆన్ దిస్ అకేషన్. చెప్పాలి సార్కి, డెఫినెట్గా చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం సారీ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్నంత వ్యూస్ రాలేదు దాంట్లో. సార్ది ఎటువంటి తప్పు లేదు. నా సైడే నా నా కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు. నాకు వీడియోగ్రఫీ సరిగ్గా టైంకి సరైన పర్సన్ దొరకకపోవడం వల్ల అనుకున్నంత అవుట్పుట్ రాలేదు, ఎడిటింగ్ రాలేదు. బట్ ఐ డోంట్ థింక్ సార్ దాన్ని కన్సిడర్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆ, ఇట్లాంటి ఫస్ట్ యూట్యూబర్నే ఇంత ప్రోత్సహించిన సారు అట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకుంటారని నేను అనుకోను. ఓకే. సో ఆన్ దిస్ రిగార్డ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ప్రకాష్ సార్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ పోడ్కాస్ట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ప్రకాష్ సార్ అండ్ ద ఫస్ట్ పోడ్కాస్ట్ అన్న మై యూట్యూబ్ ఛానల్. అయితే ఆ, ఇప్పుడు దీనిలో 700, దీనిలో నెగటివ్స్ చెప్తా. నాకు తక్కువ వ్యూస్ వచ్చినాయి. 700 వ్యూస్ కూడా రాలేదు ఇంతవరకు, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి. అండ్ సెకండ్ థింగ్, క్వాలిటీ ఆఫ్ ద సౌండ్ బాగాలేదు, వీడియో అవుట్పుట్ బాగాలేదు. అఫ్ కోర్స్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయని సార్ కూడా మెచ్చుకున్నారు. అండ్ బయట చూసిన వాళ్ళు కూడా చాలా బాగా మంచి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పారు. అండ్ నేను కొంచెం టెన్షన్ పడ్డా అని చెప్పారు. దట్ ఈస్ కరెక్ట్. నేను స్టార్టింగ్ లో
నేను నేను చెప్పాలి, నేను స్టార్టింగ్ లో వెన్ ఐ వాజ్ గివింగ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ ద ఇంటర్వ్యూ, అంటే సార్ గురించి చెప్తున్నప్పుడు నేను టెన్షన్ పడ్డా. టెన్షన్ పడితే సారే, అసలు నేను ఆశ్చర్యపోయినా. సారే లేదు నువ్వు ఒక 2-3 టేక్స్ తీసుకో, ఏం పర్వాలేదు, 2-3 సార్లు టేక్స్ ఇచ్చి నువ్వు కంగారు పడకు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు ఇది చెప్పు అది చెప్పు నేను అసలు, నేను చెప్తున్నా కదా, నేను ఆశ్చర్యపోయినా అండి. అంటే ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ మనం అనుకుంటాం కదా యూజువల్ గా, అంత పెద్దవాళ్ళు మనలాంటి చిన్న వాళ్ళతో సరిగ్గా మాట్లాడతారా లేదా అని. అసలు ఆ హ్యూమిలిటీకి, ఆ హ్యూమిలిటీకి, ఆయన మాట్లాడిన తీరుకి నేను నేనైతే చాలా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను నా టీం ఎవరైతే వెళ్ళామో అందరూ ఆశ్చర్యపోయారు. అండ్ అండ్ లక్కీలీ ఇంకోటి తెలుసా అండి, సార్ అంట ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదంట లాస్ట్ 3 మంత్స్ గా. లాస్ట్ 3 మంత్స్ గా ఎవరికి ఇంటర్వ్యూ, వాళ్ళు అదే అక్కడ అక్కడ ఆఫీస్ వాళ్ళు అదే అడుగుతున్నారు. అదేంటండి సార్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేరు, మీకెట్లా ఇచ్చిండు అని. సో ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్. సార్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చిండు, మళ్ళీ ఫుడ్ పెట్టి ఈవినింగ్ 6 o'clock కి మేము ఏదో ఎడిటింగ్ చేసుకుంటున్నాం చిన్న చిన్నగా. అప్పుడు సార్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అన్నారు, కూర్చోండి మీరు రాత్రి 10 వరకు కూర్చోండి, 11 వరకు కూర్చోండి, మేము భోజనం తెప్పిస్తాం కావాలంటే. అంటే మాకు అంటే మన దిల్ జీతలియా అంటారు కదా హిందీలో. అసలు మధ్యాహ్నం భోజనం పెట్టడమే ఎక్కువ. అట్లాంటిది ఈవినింగ్ మళ్ళీ వెళ్తుంటే సార్ వెళ్తూ వెళ్తూ, మీరు ఎంతసేపు అన్నా కూర్చోండి, ఆఫీస్ ఓపెనే ఉంటుంది, మేడంకి చెప్పి నేను మళ్ళీ ఫుడ్ తెప్పిస్తాను, మీరు హ్యాపీగా తిని వెళ్ళండి అన్నారు. అంటే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. సో అట్లా ఇన్ సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్. సో ఐ వాజ్ లిటిల్ టెన్స్డ్, నర్వస్. ఎందుకంటే అంత పెద్ద సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు కొంచెం టెన్షన్ గా ఉండే, నర్వస్ గా ఉండే ఒక ఫస్ట్ 5-10 minutes. తర్వాత ప్రకాష్ సారే నన్ను కొంచెం ఈజ్ అవుట్ చేశారు. ఐ గాట్ సో ఈజీ. ఆఫ్టర్ దట్ ఇంకా ఇంటర్వ్యూ స్మూత్ గా ఫ్లో అయింది. అయితే ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ నాకు నాకు ఈ నెగటివ్స్ అన్ని బయట పెరిఫరల్ గా కనిపిస్తున్నాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, ఏం హ్యాపీ అంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక పాడ్కాస్ట్ చేద్దాం అని. చేసేసా అంతే. అవుట్పుట్ తో నాకు సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ వ్యూస్ తో సంబంధం లేదు, వీటితో దేనికి సంబంధం లేదు. నేను ఒక ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నా, ఒక ఎఫర్ట్ పెట్టాను, ఒక మంచి వ్యక్తిని అప్రోచ్ అయ్యాను, దేవుడి దయ వల్ల ఆయన కూడా మనకు సహకరించారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ థింగ్ ఈజ్, మనలో కూడా చాలా మంది ఏవో చేద్దాం అనుకుంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా మంది ఇప్పుడు ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానీ మన గ్రూప్ 1 సోదరులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అయితే గారు, నేను అది చేద్దాం అనుకుంటున్నా అయితే గారు అని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు చేయరు అని అంటే, ఒకటే రీజన్ ఏంటంటే, దే విల్ లుక్ ఫర్ నాట్ ఓన్లీ ది హౌస్ వైఫ్స్, నాట్ ఓన్లీ వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా మంది అంటారు అనమాట నాతో, అన్న నేను కూడా నీలాగా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. అరే మరి ఎందుకు పెట్టలే, వాట్ ఈస్ స్టాపింగ్ యూ అంటే, అన్న నా దగ్గర ఇది లేదు అది లేదు, అన్న నేను ఒక ఫుడ్ కోర్ట్ పెడదాం అనుకుంటున్నా, అన్న నేను ఒక ఫోటోగ్రఫీ పెడతా. ఇట్లా మల్టిపుల్ పీపుల్ కీప్స్ టాకింగ్ టు మీ. బట్ ఎప్పుడు ఒక రీజన్ చెప్తూనే ఉంటారు, ఏదో ఒక రీజన్. అంటే వాట్ దే లుక్ ఫర్ ద రైట్ టైమింగ్. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ టైం రావాలి అనుకుంటారు. వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు ఉండదండి. ఎక్కడన్నా దేవుడు ఎక్కడన్నా ఈ స్పేస్ లో యూనివర్స్ లో ఒక పర్ఫెక్ట్ స్పాట్ పెట్టి, ఈ టైంకి స్టార్ట్ చేస్తే అన్ని కుదురుతాయని అనుకుంటారా? అనుకోరు కదా. అది అట్లా అట్లా ఉండదు కదా, ఎప్పుడూ ఉండదు. వీ హ్యావ్ టు స్టార్ట్. ఇప్పుడు నేను నిన్న చేసిన పాడ్కాస్ట్, నేను ఒక నెక్స్ట్ డౌన్ ద లైన్ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటా కదా, ఇంటర్వ్యూలు చేస్తుంటా కదా, ఒక 2-3 years తర్వాత ఇదే పాడ్కాస్ట్ నేను మళ్ళీ పెడతా. అప్పుడు నాకే నవ్వు వస్తుంది, అరే అప్పుడు ఎట్లా చేసినా ఫస్ట్ పాడ్కాస్ట్ అని మనకు నవ్వు వస్తుంది కదా. వన్స్ వి డెవలప్, మనం అదే ఫస్ట్ లో ఎంత భయపడేవాడిని, మాట్లాడాలంటే భయపడేవాడిని, ఇది చేయాలంటే భయపడేవాడిని, ఆ తర్వాత మనకే ఇది మోటివేషన్ అవుతుంది. అట్లనే మీలో కూడా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే, రీజన్స్ చెప్పకండి. ఏ చిన్న ఒక, ఇఫ్ నాట్ అంటారు కదా ఇంగ్లీష్ లో, ఇఫ్ నాట్ రన్నింగ్ అట్లీస్ట్ వాక్, ఇఫ్ నాట్ వాకింగ్ అట్లీస్ట్ మూవ్ అంటారు కదా, ఇఫ్ నాట్ మూవింగ్ అట్లీస్ట్ క్రాల్ అంటారు. అంటే పరిగెత్తడమో, నడవడమో, ఆ, పాకడమో, కనీసం తెలంగాణ భాషలో అంబాడడం అంటారు కదా, పక్కన ఒక్క అడుగు అన్న, చిన్న ఒక ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మనకి సక్సెస్ కి దగ్గర అవుతాం. అంతేగాని ఎంతసేపు ఆ ఏది, నాకు ఇది అవ్వట్లేదు, నాకు ఇది ఫేవరబుల్ గా లేదు, ఈ కండిషన్స్ ఫేవరబుల్ గా లేవు, ఆ కండిషన్స్ ఫేవరబుల్ గా లేవు, ఇది ఇట్లా ఉంటేనే నేను ఇది చేస్తా, ఇది అట్లా ఉంటేనే నేను ఇది చేస్తా, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ యాటిట్యూడ్ అండి. అది అది నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా.
నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎటువంటి ఈ గ్రూప్ వన్ కానీ లర్నింగ్ కంటిన్యూస్ కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎవ్రీడే నేను జిమ్ చేసుకునేవాడిని, సరదాగా నాలో ఉన్న అభిప్రాయాలు యూట్యూబ్ లో పెడదాం అనుకునేవాడిని. నేను ఈ రోజు కూడా ఐ నెవర్ కేర్ ఫర్ వ్యూస్. ఐ నెవర్ కేర్ ఫర్ వ్యూస్ కానీ మానిటైజేషన్ కానీ. నాకు ఎవరైనా శబాష్ అంటున్నారా? ఇప్పుడు నాకు చాలా మంది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, అన్న నువ్వు క్వాలిటీ దరిద్రంగా ఉందని తిట్టిర్రు. అట్లనే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, అన్న సూపర్ గా చేసినావు అన్నారు. సో నేను సూపర్ గా చేసినావు అన్నా, నాకు మైండ్ లోకి పోలేదు. అన్న నువ్వు దరిద్రంగా చేసినావు అన్నా నాకు మైండ్ లోకి పోలేదు. నాకు ఒకటే మనసులో ఏం హ్యాపీ ఉందంటే, నేను చేశాను అంతే. ఐ డిడ్ ఇట్ అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను అది చేద్దాం అనుకుంటున్నా, చేసేసిన అంతే. ఇక రిగార్డ్లెస్ ఆఫ్ కొంతమందికి నచ్చిందా, కొంతమందికి నచ్చలేదా, దాంట్లో తప్పులు ఉన్నాయా, తప్పులు లేవా, ఇవన్నీ పక్కన పెట్టేశారు. తప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను అవన్నిటి రెక్టిఫై చేసుకుంటా. ఇప్పుడు ఏవైతే నాకు నా మిత్రులు చాలా ప్రొడక్టివ్గా, చాలా కన్స్ట్రక్టివ్గా నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారో అవన్నిటిని తీసుకుంటా. మంచి మైక్ తీసుకుంటా, మంచి కెమెరా మ్యాన్ తీసుకుంటా, మంచివి ఇవన్నీ తీసుకుంటా. ఇవన్నీ ఐ విల్ ఇంప్రూవ్. బట్ ఎట్ ద సేమ్ టైం నేను మాత్రము ఈ దాన్ని ఏమంటారు, అరే ఇప్పుడు 700 వ్యూస్ వచ్చినాయి కదా, నెక్స్ట్ టైం 7000 వ్యూస్ వస్తాయి కదా, దానికోసం చేయను. ఇట్ ఈస్ మై సోల్ షుడ్ బి సాటిస్ఫైడ్. నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఇది. లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ హ్యాపీనెస్ ఇస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది ఏమి పెట్టుకోలేదండి. కానీ నేను కరెక్ట్గా యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 2 years అయింది. ఫస్ట్ 6 months జీరో వ్యూస్, ఆల్మోస్ట్ ఫస్ట్ 6 months. లాస్ట్ 1.5 year నుంచి నేను నా ఛానల్ చాలా బౌన్స్ అయింది, మంచిగా ఇది వచ్చింది, వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. మరి ఎక్కడ కూడా నేను ఒక్కసారి కూడా నన్ను సబ్స్క్రైబర్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అని ఎప్పుడు చెప్పను. అది అసలు నేను నా జిందగీలో చెప్పను. ఎందుకంటే నాకు ఇది చెప్పబోద్ది కాదు, ఎన్నోసార్లు చెప్పిన ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నా. నా కంటెంటే మాట్లాడాలండి. మై కంటెంట్ షుడ్ స్పీక్. దానికోసమే ప్రయత్నం చేశాను. ఒకవేళ ఇప్పుడు నాకు 700 వ్యూస్ వచ్చినాయి కదా, నాకు ఇది చాలా చాలా అవమానంగా ఉంది. నేను మళ్ళీ నేను మళ్ళీ ఇంకా కొంచెం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి అన్నారు, మళ్ళీ ఇంకొక సెషన్ పెట్టుకుందాం అన్నారు. అదే కసి తీసుకొని మళ్ళీ ఇదే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆ రోజు నాకు 700 వ్యూస్ వచ్చినాయి, ఈ రోజు 7 lakh వ్యూస్ రావాలి అని మళ్ళీ అదే కసితో చేస్తా. అది 1 year పడుతుందా, 2 years పడుతుందా నాకు సంబంధం లేదు. మళ్ళీ ఇదే సార్తో చేసి మళ్ళీ ఆ సార్కి దానికి ఆయన 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 స్థాయికి తగ్గట్టు వ్యూస్ తీసుకొని వస్తా. అది డెఫినెట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది వెరీ సూన్. సో అదండి, లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ అనేది స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది. ఇప్పటికీ 5358 సబ్స్క్రైబర్స్ ఏదో వచ్చారు, బాగున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకపోయినా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ అరౌండ్ 12 lakh వ్యూస్ వచ్చినాయి. చిన్నగా స్టార్ట్ చేసిన 320 వీడియోస్ వచ్చినాయండి. 320 వీడియోస్ వచ్చినాయి తెలుసా. నాకు నవ్వొస్తుంది. 2024లో నేను జిమ్ లో చేస్తున్నప్పుడు ఒక 2 minutes మాట్లాడదాం అనిపిస్తే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కదా కెమెరా ముందర, అసలు నాకు మాటలు లేవు. 2 minutes మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు మాటలు లేవు. ఏం మాట్లాడాలా, 2 minutes ఏం మాట్లాడతాం అనిపిస్తుంది. ఇప్పుడు 1/2 hour అయినా కానీ ఇంకా నేను కంటెంట్ సగమే చెప్పగలుగుతున్నా. ఇంకా సగం కంటెంట్ అట్లనే మిగిలిపోతుంది. ఎన్నో చెప్పాల్సిన ఎన్నో ఉన్నాయి, కానీ ఇంకా సగం అట్లనే మిగిలిపోతున్నాయి. ఓన్లీ హాఫే చెప్తున్నా. అంటే ప్రోగ్రెస్ చూడండి, ప్రోగ్రెస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఏదో గొప్పలు చెప్పుకోవడం అని కాదు. మన అందరు కూడా, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు దే వాంట్ టు డూ, చాలా చేయాలని ఉంటుంది కానీ చేస్తలేరు. నేను ఎంతో మందిని మోటివేట్ చేసి 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 ఉన్నా కానీ అందులో నా 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 దగ్గర వాళ్ళు మోటివేట్ కారు. కానీ చాలా మంది ఎవరెవరో మెసేజ్ పెడతారు నాకు, అన్న నీ 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 మోటివేషన్ తోనే యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని. నాకు ఒక 10 మంది అన్న పెట్టారు, అన్న నీ మోటివేషన్ తోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా, నన్ను బ్లెస్ చేయన్నా అని. మోటివేషన్ ఛానల్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టారు. వాళ్ళకి తోచిన సెక్టార్ తీసుకొని దే ఆర్ గ్రోయింగ్. అట్లా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా ఉన్నప్పుడు సో నేను చెప్పదలుచుకున్న సమ్మరీ ఏంటంటే, దెర్ ఈస్ డోంట్ వరీ అబౌట్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండొద్దండి. మనము దోశలు వేస్తాం కదా, పెనం మీద దోశలు వేసినప్పుడు ఫస్ట్ దోశ మాడిపోతుంది, అవునా కదా. ఇంతవరకు ఏ మాస్టర్ షెఫ్ కన్నా ఫస్ట్ దోశ కరెక్ట్ వచ్చిందా చెప్పండి? దోశ రాదు. అది మొత్తం మాడిపోయి దాని మీద గీకితే సెకండ్ థర్డ్ వస్తుంది. అట్లనే మనం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ది దెబ్బలు తగులుతాయి, దట్స్ ఓకే. దెబ్బలు తగిలినప్పుడు ఇట్లా 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 దులిపేసుకోవడమే. దెబ్బలు తగిలినప్పుడు దులిపేసుకోవాలి, ఏం కాదు, దట్స్ ఫైన్. మనం ఏమి
టెర్రరిజం చేస్తలేము, ఏం దొంగతనం చేస్తలేము, ఏం తప్పు చేస్తలేము. వీఆర్ ట్రైంగ్ టు గ్రో ఇన్ అవర్ ఓన్ వే. మరి అట్లాంటప్పుడు డెఫినెట్గా దెబ్బలు తగులుతాయి, బట్ అన్నిటినీ చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరు క్రిటిసైజ్ చేస్తారు, మన సొంతోళ్ళే క్రిటిసైజ్ చేస్తారు. అరే ఏందిరా, ఏం వీడియో రా అది, దరిద్రంగా ఉంది, ఒక సౌండ్ లేదు, క్వాలిటీ లేదు, దిక్కుమాలిన వీడియో అని తిడతారు. బయట వాళ్ళు కాదు, నీ ఇంట్లో తిడతారు. ఏం కాదు, ఓ అవునా, ఓకే ఓకే అని నవ్వి వదిలేసేయాలి. సో తిట్లు, ఇన్సల్ట్స్, క్రిటిసిజము, ఇవి కంపల్సరీ అండి. హ్యూమిలియేషను, ఇవి ఇవి చాలా 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 కంపల్సరీ. ఇవన్నిటిని ఇవన్నిటిని ఆల్రెడీ మనం పెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి అంతే. అట్లయితే మనం వెరీ సూన్ వి విల్ సీ ద సక్సెస్. ఇప్పుడు చూడండి, నేనే ఆశ్చర్యపోతున్నా. 12 lakh వ్యూస్ ఏంటండి, 12 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు 1.5 year గా. వెరీ నైస్. అంటే అఫ్ కోర్స్ చాలా మందికి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాయి, బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ కదా. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో గుడ్ కదా. నేను ఎవరిని అడగకపోయినా కానీ మన కంటెంట్ చూస్ చేస్తానంటే మనలో ఏదో ఉంది. అట్లనే మీలో కూడా చాలా ఏదో ఉంటది. దాన్ని ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం కదా, ఎక్స్ ఫ్యాక్టర్ మీలో కూడా ఉంటది. మనము అది గుర్తించకుండా వేరే వాటి మీద తాపత్రయపడుతుంటాం. సో ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ ఫ్యాక్టర్, ఫైండ్ అవుట్ దట్ ప్యాషన్, వర్క్ టువర్డ్స్ దట్ ప్యాషన్. కొంచెం కొంచెమే, కొంచెం కొంచెమే. మీకు టైం లేకపోతే కొంచెమే చేయండి. ఒక 0.5% చేయండి, 0.1% చేయండి, నో ప్రాబ్లం. లెట్ ఇట్ టేక్ టైం, బట్ ఆ 0.1% అన్న మూవ్ అవ్వండి అంతే. అది నేను చెప్పదలుచుకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ మై ఆడియన్స్, అండ్ థ్యాంక్ యూ వి ప్రకాష్ సార్ వన్స్ అగైన్. సార్ వల్లనే మళ్ళీ వీడియో చేస్తున్నాను నేను. అండ్ దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.